ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, హిందూ మత ఆచారం ప్రకారం లక్ష్మీదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీదేవి నివాసం ఉండే చోట ఎవరికి ఎలాంటి కష్టం ఉండదని చెబుతుంటారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితంలో ఏ వెలితి లేకుండా సకల సౌకర్యాలు సమకూరుతాయని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట. ఆ సంకేతాలను బట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే కలగబోతోందని గ్రహించండి. ఆ శుభ సంకేతాలను ఇలా గమనించండి. నల్ల చీమలు. ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని సంకేతం లభించినట్లే. అలానే ఏదైనా వస్తువును చీమలు ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని అర్థం. పక్షి గూడు. ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. 3 బల్లులు. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. కలలో ఇవి కనిపిస్తే మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు. ఉదయాన్నే వీటిని చూస్తే, ఉదయం నిద్రలేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతోందనేందుకు సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క నోట్లో శాకాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. కుడి చేయి. మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలొస్తాయని అర్థం. పైన చెప్పిన సంకేతాల ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుందని అర్థం చేసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో కూడా ఈ సంకేతాలు కనిపిస్తే మీ జీవితాల్లోకి లక్ష్మీదేవి కటాక్షం వస్తుందని భావించవచ్చు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.